సినిమాలు తీసినామా పబ్లిక్ వెళ్ళి పైసలు గమాయించుకున్నామా గంతేగా మన పని అన్నట్టు కొందరు డైరెక్టర్లు హీరోలు స్టార్లు ఉంటారేమో గాని సెన్సిబుల్ సినిమాలు తీసే శేఖర్ కమల మాత్రం సమాజం మీద బాజాప్తా బాధ్యత ఉండాలని మాట్లాడే కాదు ఇగో ఇట్లా నిరూపించుకుంటున్నాడు కూడా. అందరు ఆయన సినిమాలు చూసి సప్పట్లు కొట్టి శబాష్ అంటే ఆయన మాత్రం జంజీకి సెల్యూట్ చెప్పుకుంటా రాసుకొచ్చింది ఇట్లా. జంజీ ఉద్యమానికి జనాలంతా పబ్బతి పడుతుర్రు. మీరు జయంగా దేశ చరిత్రనే మారిపోవాలనుకుంటా మస్తుగా మద్దతు ఇస్తుర్రు. వాళ్ళకు సపోర్ట్ ఇస్తట్టు సర్కార్కు సురుకులు పెడతట్టు డైరెక్టర్ శేఖర్ కమల కూడా ముంగట్టుకొచ్చిండు. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత తీసుకొని విద్యాశాఖ మంత్రి రాజీనామా, పేపర్ లీక్ జయంగా ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు నష్టపరిహారము, మల్లా గిసొంటి జరగకుండా ఓ గట్టి భరోసా. ఇవన్నీ ఏ సర్కారైనా అడగకుంటేనే చేయవలసిన పనులు. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోనికేనా లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తం ఒడుస్తుర్రు. తిండి తిప్పలు బంద్ చేసి దెబ్బలు తినుకుంటా తెల్లందాకా పొద్దుందాకా తెగిచ్చి కొట్లాడుకుంటా ఉద్యమాలు చేస్తుండ్రు. పిల్లలు అడిగే దాంట్లో న్యాయం ఉంది. సర్కారే అలా మాట వినాలి, వాళ్ళకి భరోసా ఇయ్యాలి. మన పిల్లలు గెలిస్తేనే దేశం గెలిచినట్టు, మన పిల్లలు గెలిస్తేనే మనం బతికినట్టు. వాస్తవానికి ప్రజలు గెలిస్తేనే ప్రభుత్వాలు గెలిచినట్టు. డియర్ జంజీ, మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నా, మీకు నా సెల్యూట్ అనుకుంటా రాసుకొచ్చి ఆయన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిండి ఇట్లా. ఇప్పటికే దేశం మొత్తంలో సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా సినిమా స్టార్లు సెలబ్రిటీలు కూడా చాలా మందే స్టూడెంట్ల ఉద్యమానికి మా సపోర్ట్ అనుకుంటా జంతర్ మంతర్ కాడ చేస్తున్న జంగుకు సలాం అనుకుంటా పోస్టులు, ట్వీట్లు, ఇన్స్టా స్టోరీలు పెడుతుర్రు. ఇది ఇంకో ముచ్చట ఏంటంటే కొందరు సెలబ్రిటీలు ఇట్లా విద్యార్థుల ఉద్యమం సైడ్ తీసుకొని పోస్టులు వేస్తే వాళ్ళని అన్ఫాలో చేస్తురు కొందరు. మరాలు సెంటర్ సర్కారు బీజేపీ అంటే పడి చచ్చిపోయి పానం ఇచ్చేటోళ్ళ, లేకుంటే అసలు దేశంలో ఏమైతుంది అని చూడలేనోళ్ళ ఏందో మరి. ఇంకొందరు ఇగ్రం తప్పినోళ్ళైతే ఆ పోస్టులు పెట్టిన వాళ్ళకు ఫోన్లు చేసో మెసేజ్లు చేసో బూతులు తిడుతున్నారట. దేశద్రోహివి, యాంటీ నేషనల్ బ్యాచ్ కు సపోర్ట్ చేస్తావా అనుకుంటా గలీజ్ మాటలు అంటుర్రట. ఈ సొంటోళ్ళని ఏమానాలను మీరు ఈ వీడియో కింద కామెంట్ల పెట్టుండ్రి. మరి హైదరాబాద్ లో చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నోళ్ళు, చెరువు శివారుకు ఇండ్లు ఉన్నోళ్ళు శని ఆదివారాలు వచ్చేది ఉంటే గజ గజ వణుకుతున్నారు. ఎటు దిక్కు నుంచి ఏ బుల్డోజర్ వస్తుందో, హైడ్రా పేరు చెప్పి ఉన్న చిన్నిళ్ళను కూలగొడుతుందో అని భయం భయంగా బతుకుతున్నారు. సెలవు రోజులల్లా ఇండ్లు కూలగొడితే హైడ్రాకు చెప్పేటోళ్ళు ఉండరు, ఆపేటోళ్ళు అసలుకే ఉండరని అట్లా చేస్తున్నారు. కానీ ఈ కాలం ఎప్పటికీ ఒక్క తీరే ఉంటుందా? హైకోర్టు మామూలు అరుచుకోలేదు చూడుండ్రి. ఓపిక కూడా ఓ అద్దు పద్దు ఉంటది. ఇక చూద్దాం అగ చూద్దాం అనుకుంటా పోతే మొత్తానికే మోసం జరిగే కథ అవుతుంది. చూసుకుంటా ఉంటే సూరుకు నిప్పు పెట్టినట్టు అవుతుందని హైకోర్టు అలా హై రేంజ్ లో హైడ్రానే వేసుకున్నది. ఏం తమాషా చేస్తున్నారా? కోర్టు మాటలను లెక్క చేయరా? అన్ని వ్యవస్థలు మీరే అనుకుంటారా? ఇక ఎక్కువ తక్కువ చేస్తే ఆర్మీతో మిమ్మల్ని లోపట వేయించి ఆర్డర్లు వేస్తా ఏమనుకుంటుర్రో, ఏం నకరాలు చేస్తురా అన్నట్టు హైడ్రా తరపున హైకోర్టులో వాదనలు నింపించిన లాయర్లను గట్టిగా గద్దిచ్చింది కోర్టు. Take him into custody and he'll be put in barracks. We are telling you very clearly, we'll call him a brigadier or colonel above an IG rank. He is due to retire within 2 years. Let him not act smart with the court, or let his not people act smart. There are photographs. Ask him to stay away, or we'll write to the Ministry of Home Affairs or Defense and put army into action. If they are taking police people into everything. పోలీసు లేదు గీలీసు లేదు, అందరిని తీసుకుపోయి లోపట వేస్తా ఏమనుకుంటుర్రో చెప్పనా? ఆర్మీ బ్రిగేడియర్లకు ఆర్డర్లు ఇచ్చి హైడ్రా పోలీసులను ఆఫీసర్లను బ్యారక్లేమని చెప్పనా అని ఏలు చూపించుకుంటా ఏసీ నడిచినా సల్లా చెమటలు కొట్టేటట్టు వార్నింగ్ ఇచ్చిండు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటానే ఊర్లున్న 40 ఎకరాల భూమిలున్న ఇండ్లను హైడ్రా గులగొట్టిందట. దాన్ని కొంతమంది సవాల్ చేసి హైకోర్టు మెట్లెక్కిర్రు. అప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు చురుకులు పెట్టింది. ప్రైవేట్ ఆస్తులకు దూరంగా ఉండాలని ఎన్నో సార్లు చెప్పినాము. ఈ 40 ఎకరాల ముచ్చట్ల ఇప్పటికి 3 సార్లు చెప్పినా అయినా మళ్ళా ఆడికే పోయి కూలగొట్టుడు మొదలు పెట్టుడేంది? మీకు కోర్టు అంటే భయం లేదా? న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదా? ఇక అసంటప్పుడు ఈ తీర్పులు చెప్పుడు ఎందుకు, ఈ వాదనలు ఎందుకు అన్నట్టు అగ్గి మీద గుగ్గిలమైండు జస్టిస్ జూకంటే అనిల్ కుమార్ సారు. ఆ భూమికి దూరంగా ఉండుర్రి, లేకుంటే సెంట్రల్ హోంశాఖ మంత్రికి చెప్పి ఆర్మీని రంగంలోకి దించుతాము. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లా చేస్తే ఊకునే ప్రసక్తే లేదన్నట్టు కొలిమిల పెట్టిన కుర్రాస్ తిరిగా మండిర్రు. మరి లేకుంటేంది? ఓ హైడ్రా అనే సంస్థను తయారు చేసి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కోర్టు చెప్పింది షోలకు ఎక్కించుకుంటలేరు. తెలుగు రోజుల్లో ఇల్లు కూల కొడుతున్నారు. చట్టం మీకు వర్తించదా? మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేస్తే అప్పుడు మేమేంటిదో నిరూపిస్తాము, ఆర్మీ బ్యారెక్లే ఇస్తాము. ఇట్లా చేస్తే సర్కార్ మీద నమ్మకం లేకుండా పోతున్నది. ఇన్ని రోజులు ఊకున్నట్టు ఇప్పుడు ఊకోము. హైడ్రా అయినా ఇంకొవ్వలైనా చట్టం ప్రకారమే పనిచేయాలి. కాదు కూడదంటే కటకటాల పాల్చేసుడు కోర్టు తెలుసు అన్నట్టు చెప్పేవరకలా తెల్లముఖం వేసుకున్నారు హైడ్రా తరపున వాదించే వకీల్ సాబులు. మరి ఇప్పటికైనా హైడ్రా దారికొస్తుందో? మాకు కోర్టులు గీటులు జాంతానాయి, బుల్డోజర్లతో ఊలగొడతాము, భూములకు ఫెన్సింగ్ చేస్తామన్నట్టు చేస్తారో చూడాలిగా.